దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో విలవిల్లాడుతోంది. రోజు 400కి పైగా ఐక్యూఐ నమోదవుతోంది. అక్కడ ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారుతోంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే హైదరాబాద్కు రాబోతోందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. మన భాగ్యనగరంలో కూడా వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. మనం పీల్చే గాలి ప్రాణవాయువు కాదు, విష వాయువుగా మారుతోంది. గతంలో 100 లోపే ఉండే ఏక్యూఐ ఈ డిసెంబర్ నెలలో ప్రతిరోజు 150 దాటడం కలవరపెడుతోంది. భాగ్యనగరంలో ఇంతలా కాలుష్యం పెరగడానికి కారణమేంటి? గాలి పీల్చాలంటేనే భాగ్యనగర వాసులు గజగజ వణికిపోతున్నారు. హైదరాబాద్ మహానగరం పూర్తిగా పాయిజన్ సిటీగా మారిందా? కాలుష్యం కొండెక్కిందా? గారడీ లెక్కలతో అధికారులు కాలం వెల్లదీస్తున్నారా? హైదరాబాద్లో గాలి నాణ్యత ఏ విధంగా ఉందో సాక్షి స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతున్నా దాన్ని కంట్రోల్ చేయడంలో పీసీబీ విఫలమవుతోంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద 100 కోట్లు మంజూరైనా అవి ఎటు వెళ్లాయో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం గణాంకాలతో మభ్యపెడుతోంది. కాలుష్య నియంత్రణకు పక్కా వ్యూహం లేదు, పర్యవేక్షణ అసలే లేదు. ఫలితంగా సామాన్యుడి ప్రాణం గాలిలో దీపంలా మారుతోంది. హైదరాబాద్ మహానగరం ఊపిరి సలపక విలవిల్లాడుతోంది. గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వాయు నాణ్యత సూచి పడిపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం. 2026 నాటికి 40% కాలుష్యం తగ్గించాలి అన్న లక్ష్యంతో గాలిలో కలిసిపోయింది. భాగ్యనగరంలో వాయు కాలుష్యం ప్రమాద గంటికలు మోగిస్తోంది. వాయు నాణ్యత సూచి గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోతోంది. 2025లో 12% వాయు కాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్లో వాయు కాలుష్యం నివారణకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద 2019లో 614 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. 2026 నాటికి గాలిలో PM10 ధూళి కణాలు కనీసం 40% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. 2020లో వాయు నాణ్యత సూచి 100గా ఉండగా ప్రస్తుతం 178కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ప్రయత్నం జరుగుతోంది కాలుష్యం తగ్గించడానికి. దానికి సరిపోయినట్లాంటి ఈ బస్సులు తీసుకురావడం కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ స్టేషన్స్ తీసుకురావడం కానీ, ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకురావడం కానీ, పర్సనల్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటే కనుక దానికి సబ్సిడీ ఇవ్వడం కానీ, దానికి ట్యాక్స్ వేవర్ చేయడం కానీ, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులని వినియోగిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నాలు కానీ దానివైపు జరుగుతుంది. కానీ అవసరం కంటే అది అవసరానికి మేరకు లేకపోవడంతో, మనకి అవసరం పెరుగుతూ పోతుండడంతో, ఏ స్థాయిలో అయితే అవసరం పెరుగుతుందో ఆ స్థాయిలో ఈ ప్రయత్నం జరగలేకపోవడంతో, అవకాశాలు ఆ స్థాయిలో లేకపోవడంతో, ఏ స్థాయిలో ప్రజల ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ స్థాయిలో కాలుష్యం నియంత్రణ కావట్లేదు అనేది ఒక పాయింట్. 100 కోట్ల నిధులు ఖర్చు చేశామని లెక్కలు చూపిస్తున్న అధికారులు ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పలేని దుస్థితి. నగరంలోని ఏ మూల చూసినా M10 PM2.5 కణాల సాంద్రత 150 నుంచి 265 దాటుతోంది. ఒక్కరోజు హైదరాబాద్ గాలి పీల్చడం అంటే 4 సిగరెట్లు కాల్చడంతో సమానం. మీరు పొగ తాగకపోయినా అధికారులు మీ ఊపిరితిత్తుల్లోకి విషాన్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం డేంజర్ జోన్లో పడకముందే అప్రమత్తం కావాలని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు వినియోగించకుండా ప్రతి ఒక్కరూ సొంత వాహనాలను ఉపయోగించడంతో గాలి కాలుష్యం పెరుగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్లో ఉన్నన్ని 2 వీలర్స్, తర్వాత 4 వీలర్స్ మీకు కంపేర్ టు అదర్ సిటీస్ ఇక్కడ చాలా ఎక్కువ డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ. ఇది ఒకటి. సెకండ్లీ, హైదరాబాద్ చుట్టూ ఒక హ్యాఫ్హజార్డ్ ఇండస్ట్రియలైజేషన్ అయింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్యన ఉన్న ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే. ఆ తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కెమికల్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో పెట్టిండు. కానీ గవర్నమెంట్ ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఇండస్ట్రియల్ ఏరియాస్ను ప్లాన్ చేసి అలాట్ చేసి ఒక ప్యూర్లీ అకాడమికలీ సైంటిఫికలీ పోయిన ఉంటే ఇండస్ట్రీస్ ఎప్పుడో ఒక పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్లో పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్ గురించి ఏం చెప్పాలంటే, ఏ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకున్నా ఏమున్నది గర్వకారణం? ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. జీడిమెట్ల అయితే బై నైట్ ఇట్ ఈస్ ఎ గ్యాస్ ఛాంబర్ అని
మేము 30 ఏళ్ళ కిందనే చెప్పినాం, ఇప్పటికి అట్నే ఉంది. ఇక కాలుష్యం కొలిచే యంత్రాలను రహదారుల పక్కన పెడితే అసలు రంగు బయటపడుతుందని వాటిని ఎక్కడో ప్రశాంతమైన పార్కుల్లో భవనాల మధ్య దాచేస్తున్నారు. బుల్లెట్ వేగంతో దూసుకొస్తున్న మృత్యు కణాలను దాచిపెట్టి అంతా బాగుంది అని అధికారులు సర్ది చెబుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరం నలుమూలలా పొల్యూషన్ విస్తరిస్తున్నా కేవలం 14 చోట్ల మాత్రమే గాలి నాణ్యతను కొలవడం అంటే కంటి తుడుపు చర్యే. ఐటీ కారిడార్ నుంచి శివారు ప్రాంతాల వరకు భవన నిర్మాణాల ధూళి, వాహనాల పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్య నియంత్రణ మండలి మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయలేదు. కాలుష్యం ఎక్కువ ఎప్పుడు అవుతుంది అంటే గాల్లో స్తబ్దత ఎక్కువ ఉన్నప్పుడు. గాల్లో స్తబ్దత మనకి చలికాలంలో ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఒకవేళ ట్రాఫిక్ జామ్ కూడా అయిందనుకోండి, ఆ వాహనాల పైప్లోంచి, ఎండ్ పైప్లోంచి, టెయిల్ పైప్లోంచి వచ్చే గాలి పొగభరితమై ఉంటుంది. వాహనం నడక లేకుండా వాహనం ఇంజిన్ మాత్రమే నడుస్తుంది అనుకోండి, అంటే ట్రాఫిక్ జామ్ అయిన కండిషన్లో ఇంజిన్ ఆన్ ఉంటుంది, వాహనం ముందుకు పోదు. అప్పుడు ఆ వాహనంలోంచే పొగ బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చి ఎక్కడికి పోతుంది? అక్కడి నుంచి ఎక్కడికి పోదు, ఎందుకంటే గాలిలో స్తబ్దత ఉంది కాబట్టి అది అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. సో ఎంత ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ ఉంటే అంత ఎక్కువ ఆ ప్రాంతంలో కాలుష్యం పెరుగుతూ పోతుంది. హైదరాబాద్లో పీసీబీకి 14 ప్రాంతాల్లోనే వాయు నాణ్యత కొలిచే వ్యవస్థ ఉంది. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా అది లెక్కలోకి రావడం లేదు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య, నిర్మాణ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. సికింద్రాబాద్, మెహదీపట్నం, ఇన్నర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, విజయవాడ, ఉప్పల్, వరంగల్, హైదరాబాద్, బీజాపూర్, ఇతర జాతీయ రహదారులపై గాలి నాణ్యత కొలిచే పరిస్థితే కనిపించడం లేదు. మణికొండ, బండ్లగూడ, జాగీర్, మాదాపూర్తో పాటు గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఇతర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత కొలవడం లేదు పీసీబీ అధికారులు. పీసీబీకి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న సోయి కూడా లేదు, అండ్ గవర్నమెంట్స్ కూడా పట్టించుకోవు. So governments play to the tunes of the corporates. They are not working in the interest of the health of the people. ఇది రెండో పాయింట్. మూడోది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. మన దగ్గర ఇప్పుడు ఎట్లయిపోయిందంటే డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేటే. ఎప్పుడు ఏదో ఒకటి కూలగొడుతుండాలి, ఒకటి కడుతుండాలి. ఈ కైండ్ ఆఫ్ దాంట్లో బిల్డింగ్ మెటీరియల్ వేస్టేజ్ అవుతుంది. దీంతో పాటు నీకు గాలిలో ఎప్పుడు పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది. PM2.5 టు PM210 పార్టికులేట్ మ్యాటర్ సైజు 2.5, ఇంకా దానికన్నా కూడా తక్కువగా అంటే ఇక అంతకన్నా హారిబుల్ సిచ్యువేషన్ ఉండదు. ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సమస్యల బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. దీనికి కాలుష్యమే ప్రధాన కారణమంటున్నారు డాక్టర్లు. కాలుష్యం దరి చేరకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మధ్య హాస్పిటల్స్ కి పేషెంట్స్ స్కాఫ్, చెస్ట్ టైట్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఫెటీగ్ వంటి సమస్యలతో రెగ్యులర్ గా వస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి వాయు కాలుష్యం. కలిగే ఇబ్బందుల నుంచి దూరంగా ఉండాలి అనంటే జంక్ ఫుడ్ మానేయండి, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయండి, ప్రజా రవాణాను ఉపయోగించండి, మాస్క్ ధరించండి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. గత 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 561 కోట్ల రూపాయలు గాలిలో కలిశాయి. కానీ సామాన్యుడికి మాత్రం స్వచ్ఛమైన గాలి అందడం లేదు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భాగ్యనగరంలో గాలి నాణ్యత మరింత ప్రమాదంలో పడక తప్పదు. అప్పుడు కాలుష్యంలో ఢిల్లీని బీట్ చేసేందుకు ఎంతో సమయం పట్టదు. పైకి వస్తే సామాన్యుడి ఊపిరితిత్తులకు చిల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కాలుష్యం పెరిగిపోతుంది. అధికారులు మాత్రం ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు. గత 6 ఏళ్లలో 561 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రేపటి తరం గాలిని ఆక్సిజన్ సిలిండర్లలో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.